ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారికి కర్ణాటకలో శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన ఒక బిరుదు ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్క ట్రోల్ చేస్తున్నారు, అతని సినిమాలను కూడా ఆడనివ్వకుండా అక్కడ పోస్టర్లు చంపడం, హరిహర వీరమల్లు ఇవన్నీ కూడా జరిగాయి. అలాగే ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు నాన్నగారు గతంలో హేతువాదని, అతను దీపం వెలిగించుకుంటే సిగరెట్ తాగేవాడని ఇలాంటివన్నీ చెప్పి రీసెంట్గానేమో మా నాన్నగారు అసలు దైవభక్తి ఎక్కువ, డైలీ శ్రీకృష్ణ పారాయణం చదివేవారు, ఇట్లా ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ దొరికేశాడు అని చెప్పేసి అంటున్నారు. నిన్ను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా. పవన్ కళ్యాణ్ కి పడని పార్టీ ఏదన్నా? పడని పార్టీ ఏది? పవన్ కళ్యాణ్ గారికి పడని పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో ఏది వెళ్తుంది? ఏది వెళ్తుంది? కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడ మరి ఎందుకు జరుగుతుంది ఈ రాజకీయం? పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారు? ఒకప్పుడు తిట్టే ఆయన, కాంగ్రెస్ పార్టీని తిట్టే ఆయన మరి అక్కడ ఎందుకు జంతువులను తీసుకొస్తున్నాడు? ఏనుగులను తీసుకొచ్చాడు, తిరుపతి చిత్తూరు సమస్య తీర్చాడు, ఇప్పుడు ఒక బహుమతి తీసుకుంటున్నాడు. ఇనానా ఆడ ఓజీ సినిమా ఆపపోయినా కూడా, ఆపేస్తే కూడా దాని గురించి కూడా స్పందించలేదు. ఏంది ఇదంతా? రాజకీయం నేర్చుకుంటున్నాడా నా పవన్ కళ్యాణ్ గారు? నువ్వు తెలుసుకోవాలి ముందు. పొత్తులు పెట్టుకోవడం కాదు ఇది, రాజకీయం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఒక రాజకీయం పాఠం అనేది మా కూటమి ప్రభుత్వం ఈ రోజు నేర్పుతుంది. ఓకేనా? కర్ణాటక గవర్నమెంట్ కి ఒక పాఠాన్ని నేర్పుతుంది. వాళ్ళ ఎంత తెలుగు వాళ్ళు పడకపోయినా గానీ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి అక్కడ కర్ణాటకలో ఒక గుణపాఠం అనేది నేర్పుతుంది కాముగా. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని అది. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీల కోసం అక్కడ పోయిండంటావా నువ్వు? రాజకీయం నేర్చుకుంటున్నాడన్నా. అంటే ఇప్పటి వరకు రాజకీయం తెలియదు. రాజకీయం పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఎలక్షన్ల ముందు ఎట్లా తిట్టాడు, ఒక్కొక్కరిని ఎట్లా తిట్టాడు. అరే ఎలక్షన్ లో అయిపోయినా రేపు పదవిలోకి వస్తా, అరే ఏదో చేసేస్తాడు, ఏదేదో చేసేస్తాడని చాలా మంది ఫీల్ అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొన్న జరిగిన కూటమి ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో అతని వల్లే టీడీపీ గెలిచింది అనేది చెప్తా ఉన్నారు. వన్ మ్యాన్ షో అంటూ కూడా చెప్పారు చాలా మంది. అదంతా అబద్ధం. అయితే ఏది రాజకీయ రానప్పుడు అదంతా అబద్ధమే కదా? అబద్ధం ఎట్టా టీడీపీ వల్ల జనసేన ఉంది. అయితే అవును, మరి అది కరెక్టే. టీడీపీ జనసేన తొత్తు పార్టీయా అన్న? ఒక మాటినన్నా, నువ్వు వైసీపీ పరంగా మాట్లాడితే ఆ లెక్కలన్నీ వేరు. ఓకేనా? వైసీపీ అనేది ఒక వ్యతిరేకం వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసింది ఎందుకు? వాళ్ళ నాన్నగారు చేసినట్టు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కానీ హైదరాబాద్ ని డెవలప్మెంట్ చేసాడు వాళ్ళ నాన్నగారు. గుంటూరు విజయవాడ అంటే ప్రాణం ఇచ్చేది వాళ్ళ నాన్నగారు. అంత చేశాడు. రుణమాఫీలో నువ్వు చూసుకో, లిస్ట్ తీసుకో, ఒక్క రూపాయి కూడా రుణమాఫీ లేకుండా మాఫీ అయింది గుంటూరు విజయవాడకి. డోక్రాలో రుణాలు తీసుకుంది కూడా వాళ్లే. చేసింది ఎవడు? వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎవరిని గదిచ్చినా చెబుతారు. అట్లాంటి మంచి మనిషి. చెప్పేది అట్లా చెప్పినాక ఇన్నాక మాట్లాడు నువ్వు. అట్లాంటి మంచి మనిషి కొడుకు కంటిన్యూ చేస్తాడు. ఒక రాజధానికి పెట్టారు. చంద్రబాబు లాంటి పెద్ద ఆయనే, ఏది వ్యతిరేకమైన పెద్ద ఆయనే అమరావతిలో రైతులు ఆయనకి భూమి ఇచ్చారు. ఈయన కూడా తెలుసుకుంటాడు, రాజధాని కంట్రోల్ చేస్తాడులే, కంటిన్యూ చేస్తాడులే అనుకుంటే వచ్చి 3 ముక్కలు ఆటకు మళ్ళీ 3 ముక్కలు అన్నావు. ఏమైంది ఇప్పుడు? 3 సీట్లు కూడా లేకుండా పోయినాయి. అంతేగా మరి. పార్లమెంటు అసెంబ్లీకి రాని వాళ్ళనే 3 సీట్లు కూడా లేనోడే అని అంటారు. మరి అదే లెక్క. నువ్వు జీతం నువ్వు తీసుకోవట్లా, ఒప్పుకుంటాం, కానీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళని ఎందుకు తీసుకొని ఇస్తున్నావు? సమాధానం ఉందా? ఎటువంటి సమాధానం లేదు. ఏదో బయటకు వచ్చి అప్పుడప్పుడు ఏదో మాట్లాడాలి మీడియా ముందు, ఏదో బయటకు వెళ్ళాలి, జనం మర్చిపోతున్నారు అని చెప్పేసి వస్తున్నావు తప్ప, లోకేష్ అన్నట్టు నువ్వు ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు కనపడవేమో అని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు నీ గురించి ఏం పట్టించుకుంటారు? రాజకీయం గురించి ఏం పట్టించుకుంటాడు? కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ. బీజేపీకి బీజేపీ పార్టీకి కొద్దిగా శత్రువు ఉంది కాంగ్రెస్ పార్టీ. దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతున్నాడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నాడు. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఫుల్గా ఉన్నాడు. మోడీకి ఒక కుడి చేయలాగా ఉన్నాడు అన్న. అరే ఇంకేందన్నా దానికి? అదే మరి తెలుగోడి పదం అంటే. నిన్న మోడీ గారు విమానాలకు సమస్యల గురించి రామానాయుడిని ఎంత పొగిడాడు. అది తెలుగోడి గౌరవం అంటే, తెలుగోడి విలువ అంటే అది. తెలుగోడిని ప్రపంచానికి చాటుతున్నారన్న మా తెలుగు హీరోలు, మా కూటమి నాయకులు అని గర్వంగా చెబుతున్నాం అయ్యా. అది కూటమి ప్రభుత్వం అంటే. మీ వాళ్ళు ఒక పేరు చెప్పు. బూతుల రామాయణం అని పేరు వచ్చింది. ఆ పేరు బాగొట్టుకుని ఒక నాయకుడిని తయారు చేసుకుని 29 కానీ ఒక నాయకుడు బయటికి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తారు, లేకపోతే లేదు. రేపు ఎల్లుండి మా అమరావతిలో పార్లమెంట్ లో ఓకే అవుతుంది. అది ఓకే అయింది అనుకో, ఇక తిరుగులేదు. ఇక భూమి మీద ఆగరు. అది కూడా చెబుతున్నా కూటమి ప్రభుత్వం, అస్సలు ఆగరు.
ఓకేనా. ముఖ్యంగా ఎంతమంది ఉన్నారు మేధావులు. వీళ్ళ నాన్నగారి గురించి ఏం చెప్తావు? హేతువాది ఇప్పుడేమో ఆయన అన్న వాళ్ళ నాన్నగారి గురించి దొరికేస్తున్నారు కదా. ఈయనన్నా వాళ్ళ నాన్నగారికి పూజ అభిమానం ఎక్కువ ఉంది ఒకప్పుడు. ఆయన కానిస్టేబుల్ గా చేసినప్పుడు, హోంగార్డ్ గా చేసినప్పుడు చాలా ఉన్నాయి. ఏదైనా పోలీస్ స్టేషన్ ఓపెన్ అయినా కూడా వాళ్ళ నాన్నగారి చేత పూజలు చేపించేవాళ్ళని ఒక చరిత్ర ఉంది. ఓకేనా. బాపట్లలో చీరాల కాలేజీ ఓపెన్ అయినప్పుడు కూడా వీళ్ళ నాన్నగారి చేత చాలా చేపించారు. చాలా లింకులు ఉన్నాయి. బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీకి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నకి చాలా లింకులు ఉన్నాయి. ఓకేనా. వ్యవసాయం గురించి కానీ అంతా ఎప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బాపట్ల కాలేజీకి వెళ్తా ఉంటాడు. ఆ వాతావరణం అనేది చాలా ఉంది కాబట్టి నేను చెబుతున్నా అదేనన్నా. వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీకి దానికి అంత లింక్ ఉంది పవన్ కళ్యాణ్కి. ఓకేనా. రాజకీయం వేరు, ఇంకా రాజకీయం చదువుతున్నాడు, నేర్చుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెవడానికే ఈ బహుమతులు కర్ణాటకలో మేధావులు అందరినీ లాగుతున్నాడు, నేర్చుకుంటున్నాడు మా పవన్ కళ్యాణ్. మరి అంటే 2019 ఎలక్షన్స్ టైంలో అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు, మీరు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, ఒకరు నాకు నడిపించాలా, ఒకరు నాకు రాజకీయం నేర్పించాలా అని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా. సినిమా డైలాగ్ అయ్యా, ఆ మాత్రం నీకు తెలియదేంది? అప్పుడు రాజకీయం కాదయ్యా. 10 సంవత్సరాలు సినిమా డైలాగులతో నేర్చుకుని సినిమా డైలాగ్ వదులుతాడయ్యా. ఆ సినిమా డైలాగ్ తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయ డైలాగ్ గా చెబుతావు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. అరే ఇనా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతాడు. ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, తప్పులు పదాలు లేకుండా మాట్లాడుతున్నాడు. అది ఇంకేం కావాలయ్యా? ఏం అబద్ధాలన్నా? నువ్వు అబద్ధాలు అంటానికి ఏముంది నీకు ఉదాహరణ? ఒక్క ఉదాహరణ పెట్టు. ఇప్పుడు నువ్వు మేము మాట్లాడాను పైన 4 ఉదాహరణలు పెడతాను సోషల్ మీడియాలో. నువ్వు పెడతావా? నీకు ఉందిగా సోషల్ మీడియా, నీకు ఉందిగా, నువ్వు పెట్టు, చూస్తాం. మేము కూడా నోరు మూసుకుని కూర్చుంటాం. నువ్వేం పెట్టలేవు కదా. అట్లాంటప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ ఎట్ట అంటావు, మా కూటమి ప్రభుత్వాన్ని ఎట్ట అంటావు? నా తల్లిని దూషించారు టీడీపీ పార్టీ అని చెప్పేసి మరి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎవరు ఈ రోజు ఎవరితో చేతులు కలిపి అక్కడ ఎవరు రన్ చేస్తున్నారు? రైట్, కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. టీడీపీ వాళ్ళు నా తల్లిని దేశించారు అన్నారు. ఓకేనా. టీడీపీ వాళ్ళు అందరూ ఏడుండారు? ఇచ్చిన వాళ్ళు కదా. అరే ఇనవయా, ఆ టీడీపీ పెద్దలందరూ మేధావులందరూ ఏడుండారు? కాంగ్రెస్ పార్టీలో ఉండారు, వైసీపీలో ఉండారు, బీఆర్ఎస్ లో ఉండారు, టీఆర్ఎస్ లో ఉండారు, తెలంగాణ కాంగ్రెస్ లో ఉండారు. మరి టీడీపీలో ఏడుండారు? ఆయన వాళ్ళ అమ్మని అన్నోళ్ళు ఎవరైనా టీడీపీలో ఉండారా? చూపి, ఇప్పుడు ఒకళ్ళ పేరు చూపి. మరి వాళ్ళందరూ మిగతా పార్టీల్లో ఉండారు కాబట్టి జనసేన పార్టీ పెట్టాడు. మామూలుగా కలిశాడు చంద్రబాబు నాయుడుకి. ఇంకో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వంతో కలిసి ఉంటాం మాట్లాడే పనికి మాలిన వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చాడు వైజాగ్ లో. నీకు తెలుసో తెలీదు, అది లెక్క. నాదన్లో మనోహర్ ఉండాడన్న పక్కన ఒక కుడి చేయి కాదు, ఒక తలకాయలు అంటాడు మా పవన్ కళ్యాణ్కి. ఆయన ఉన్నన్నాళ్ళు పవన్ కళ్యాణ్కి ఎటువంటి రాజకీయంలో ఇబ్బంది ఉండదు. అంటే నువ్వేం చెప్తావు అంటే ఫైనల్ గా పవన్ కళ్యాణ్ రాజకీయ రంగులు మార్చడు, ఊసరవెల్లి టైప్ కాదు. ఒప్పుకుంటా, కాదు. ఆ పాట ఈ పాఠాలు మార్చడం కాదు, గట్టిగా కొడితే ఎట్ట దెబ్బ తగలాలి అనేది నేర్చుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల చరిత్రను చదువుతున్నాడు. నీకు ఓపెన్ గా చెప్పాలంటే అది వాస్తవంగా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం టెంపుల్ వారు, గురువుల వారు పవన్ కళ్యాణ్ గారికి అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదు ప్రదానం చేశారు. వాస్తవంగా రాజకీయ నాయకులలో మొట్టమొదటిసారిగా ఒక దేవస్థానం తరపున బిరుదు ఇచ్చినటువంటి మా గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, మా నాన్నగారు ఒకప్పుడు హేతువాదిగా ఉండేవారు. ఆయన చాలా వికృత చేష్టలు చేస్తూ గడిపేవారు. అలాంటి వ్యక్తి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంకా పూర్తి దైవజ్ఞానంలో పూర్తిగా పారాయణం చేయకుండా నిద్రలేసేవారు కాదు అన్నట్టుగా చెప్పారు. వాస్తవం కూడా అదే. ఆయన వెంకట్రావు గారు నిజంగా ఒకప్పుడు కానిస్టేబుల్గా పనిచేసేటప్పుడు హేతువాదిగా దేవుడిని నమ్మన్నటువంటి వ్యక్తిగా ఉండేవారు. తర్వాత కాలంలో దైవాన్ని నమ్ముకుని ఆ దైవ జ్ఞానంలోనే నిరంతరం ఉండేవారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి దాని పెద్ద విశేషం ఏముంటుంది? కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు ఇప్పుడున్న కాలంలో చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే సొంత డబ్బులతో రాజకీయం చేయడం, సొంత సంపాదనని పేద వర్గాలకి ఖర్చు పెట్టడం లాంటి వ్యక్తులు లేరు ఇప్పట్లో రాజకీయ నాయకులు. ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక నేరస్తుడిగా తయారైపోయి రాష్ట్రాలని దేశాలని దోసుకు తినే దొంగలే ఉన్నారు తప్ప రాజకీయాలలో నిజంగా తన కష్టంతో రాజకీయం చేసే వ్యక్తులు లేరు. అంత గొప్ప వ్యక్తి కాబట్టే ఈవేళ అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదు ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే ఎంతో మంది ఉండగా ఆయనకి ఎందుకు ఇచ్చారు? రీజన్ ఉందా? ఇప్పుడు రాజకీయాలలో ఇలాంటి వ్యక్తి ఎవరూ లేరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా రీసెర్చ్ చేసి ఈయనపైన ఎంక్వైరీ చేసి ఒక సంస్థ కూడా ఇతని నిజాయితీ పరుల్లో నెంబర్ 1 నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సర్టిఫికేట్ కూడా ధృవీకరించింది. వాస్తవంగా ఇంత గొప్ప నాయకులు రాజకీయాల్లో లేరు. కాబట్టి ఈవేళ
ఆయన సనాతన సాంప్రదాయాన్ని కూడా అద్భుతంగా పాటిస్తూ నమ్ముతూ సనాతన సాంప్రదాయాన్ని గొప్పగా ప్రచారం కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. నేను సనాతన సాంప్రదాయాన్ని నమ్ముతాను. మరి ముందు బాప్తిజం తీసుకున్నాను, నా పిల్లలిద్దరిని కూడా క్రిస్టియానిటీలో ముందు నడిపించాను, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఏకలవ్యుడు కూడా ఒకప్పుడు చాలా దుర్మార్గుడు అని చెప్తారు, ఆ తర్వాత దైవజ్ఞానంలో మునిగాడని చెప్తారు. ఓట్లు అడిగేటప్పుడు ఏమో ఇట్లా మాట్లాడి ఓట్లు గెలిచిన ఓట్లతో ఆయనకి పని లేదబ్బా, తుచ్చ రాజకీయం గురించి ఆయనకి అవసరమే లేదు. ఏమంటానంటే నేను వినబ్బా, విను 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 నేను చెప్పేది విను. ఆయనకి డబ్బే కావాలి, పేరే కావాలంటే సినిమాలు సరిపోతాయి కదా, 100 కోట్లు వస్తాయి సినిమా చేస్తే. అలాంటి బంగారు జీవితాన్ని సర్వనాశనం చేసుకుని తుచ్చ రాజకీయ నాయకుల మధ్యలో పడి ఈ ఆర్థిక నేరస్తులు దొంగలు అయినటువంటి ఇప్పుడున్న రాజకీయ నాయకులు మధ్యలో ఒక ఆణి ముత్యంలా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సొంత డబ్బులతో రాజకీయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ మీరు చాలా మంది అంటున్నారు ఏదేదో పవన్ కళ్యాణ్ డబ్బుతో ఆయనకి ఏం పోనేబ్బా, డబ్బు ఆయనకి ఏం అవసరం చెప్పండి. ఒక సినిమా చేస్తే 100 కోట్లు ఇస్తారు, ఆ డబ్బు కావాలి అతనికి. డబ్బు కాదు కావాల్సింది, పేదవాడు బాగుండాలా, ప్రజలు బాగుండాలా, నాకు చేతననే అంత సాయం చేయాలి. సినిమా ఎందుకు వదిలేస్తాడు? ఇప్పుడు అతని పార్టీని నడిపించుకోవడానికి డబ్బులు కావాలి. ఇతను దోపిడీదారుడు కాదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులాగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేవాడు వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. ఓ గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. అంతే తప్ప వేరే రాజకీయ నాయకులతో పోల్చకూడదు. రాజకీయ ప్రయోజనాల కోసం వేరే పార్టీలతో కలిసిపోతారు, 100 పనులు చేస్తారబ్బా. రాజకీయ పార్టీ అన్న తర్వాత పొత్తులు, ఎత్తులు, గమ్మత్తులు, ఎన్నో చిత్తులు ఉంటాయి. అవి మీకు తెలియక మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత ఒక న్యాయం చేయాలన్నా, ఒక అధర్మాన్ని నిర్మూలించాలన్నా సరే పొత్తు కావాల్సిందే. మనం మాకు దుర్మార్గుడు మన మీదకి వచ్చి యుద్ధం ప్రకటించాడు అనుకో, మనం కూడా నలుగురు కలుస్తాం. మాట ఇచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు నేను ఫస్ట్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ అదే చేస్తానన్నాడు, మరి అదేమైంది? మీకు తెలియ తక్కువతనంతో ఏ పని కూడా చెప్పిన వెంటనే అతని దగ్గర మంత్రదండం ఏమి ఉండదు. అది రాజ్యాంగానికి లోబడే ఏదైనా సహాయం చేయగలుగుతారు ఏ రాజకీయ నాయకుడైనా. ఆయన సుగాలి ప్రీతి కేసు చూసుకున్నాడు, వచ్చాడు, ఆయన పిలిపించాడు, అందరినీ ఆ డిపార్ట్మెంట్కి పూర్తిగా మీరు ఎంక్వైరీ చేయండి, తొందరలో తేల్చండి చెప్పాడు. అంతకంటే ఈయన దగ్గర మంత్రదండం ఉంటుందా? ఓ మీ పట్టణ అవును చేస్తా కొన్ని బాబు. ఒక కేసు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నడుస్తూనే ఉంటాయి. మనం చెప్పినంత ఈజీ కాదు. కాకపోతే మనం సాయం చేస్తామన్న చెప్పాం కాబట్టి సాయం చేస్తాడు అతను. ఆయన సాయం చేస్తాను అని చెప్పి వెనక తగ్గే అవకాశమే ఉండదు. అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.